హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మంచి స్వీట్ ఐటెం చూపించబోతున్నాను. అదే సగ్గుబియ్యం పాయసం. యాక్చువల్గా సగ్గుబియ్యంలో చలువ చేసే గుణం ఉండడం వల్ల ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా మన బాడీలోని హీట్ని కూడా తగ్గిస్తాయని మన పెద్దవాళ్ళు చెప్తారు కదా. సో ఇప్పుడు సగ్గుబియ్యంతో పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని బాగా మనము కరిగించుకోవాలి. ఇప్పుడు చూసారుగా బెల్లం బాగా కరిగిపోయింది. ఈ స్టేజ్లో మనము ఒక చిన్న బౌల్ తీసుకొని ఈ బెల్లం పాకాన్ని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల ఏదైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ సగ్గుబియ్యాన్ని 2 గంటల పాటు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని అందులోకి మనము 2 గంటల పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్తో పాటు యాడ్ చేసుకోవాలి. వీటిని 2 నుంచి 3 నిమిషాల పాటు మనము కుక్ చేసుకోవాలి. సగ్గుబియ్యం ఆల్రెడీ నానాయి కాబట్టి ఇవి ఉడకడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇప్పుడు చూడండి, సగ్గుబియ్యం ఉడికాయి. ఇందులో మనం ఇప్పుడు స్టవ్ తగ్గించుకొని పాలని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందాక వడకట్టుకున్న బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం పాకం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకుని 2 నుంచి 3 నిమిషాల పాటు మనము కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనము కుక్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ పెసరపప్పు యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది పాయసానికి. అందులో పెసరపప్పులో కూడా చలువ చేసే గుణం ఉండడం వల్ల ఇది చాలా మంచిది. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అలాగే కుక్ చేసుకోవచ్చు. ఇది ఇలా ఉడుకుతుండగా మనం ఇంకొక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి బాగా వేడైన తర్వాత జీడిపప్పు, ఎండు ద్రాక్ష, పిస్తా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని డ్రై రోస్ట్ చేసుకుని మనము పాయసంలోకి మిక్స్ చేసుకోవాలి. చూసారుగా, ఇప్పుడు మనము రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, నెయ్యి అంతా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుని కుక్ చేసుకున్న తర్వాత మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూసారుగా, ఎంతో సింపుల్గా టేస్టీగా తయారు చేసుకునే సగ్గుబియ్యం పాయసం రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.